హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిట్నెస్ మంత్ర. దిస్ ఈజ్ యువర్ ఫిట్నెస్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం జిమ్లో చెస్ట్ వర్కౌట్ చేయడానికి కోసం అంటే బెంచెస్ యూజ్ చేస్తూ దీనిపైన బార్బెల్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే చాలామందికి చెస్ట్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం కోసం అండ్ అలాగే మంచి షేప్లో రావడానికి అండ్ మంచి మసిల్ డెవలప్ అవ్వడం కోసం కూడా ఈ వేరియేషన్స్ అనేది చేస్తారు. బట్ ప్రాపర్ టెక్నిక్తో ఎలా చేయాలి, దాంట్లో రాంగ్ గైడెన్స్ ఎలా ఉంటుంది అంటే డైరెక్షన్ ఏ విధంగా హోల్డ్ చేస్తే రిస్ట్ ఇంజురీస్ ఎలాగవుతాయి ఛాన్సెస్, అండ్ అలాగే ప్రాపర్ గ్రిప్పింగ్ ఎలా పట్టుకోవాలి, ఎలా చేస్తే మంచి రిజల్ట్ మనకు వస్తుందో ఈరోజు చూద్దాం. సో లెట్ us స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఫ్లాట్ బార్బెల్ ప్రెస్ని ఎలా యూజ్ చేయాలి, ఆ గ్రిప్పింగ్ ఎలా తీసుకోవాలో మనం ఫస్ట్ వేరియేషన్లో చూద్దాం. సో దాంట్లో టెక్నిక్ ఏంటి, ఏ ప్రాపర్ గ్రిప్పింగ్ తీసుకుంటే మనకి ఇంజురీస్ కాకుండా నార్మల్ మంచి చెస్ట్ డెవలప్మెంట్ అవుతుందో దాంట్లో మనం చూద్దాం. సో దీంట్లో హెల్ప్ చేయడానికి మనకు ప్రదీప్ ఉన్నాడు. సో లెట్ us స్టార్ట్. ప్రదీప్ కమ్. సో మీరు ఫస్ట్ బార్బెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ డిస్టెన్స్ చూసుకోండి, మీ హెడ్ లెవెల్ ఎంత ఉంది అండ్ ఈ బార్ వచ్చేసి మీకు ఫోర్ హెడ్ వరకు అంటే పైనకి ఎక్కువ లేదంటే కిందికి లిటిల్ డౌన్. సో ఈ ప్రాపర్ గ్రిప్పింగ్ చూసుకోండి అంటే ఫోర్ హెడ్కి స్ట్రైట్గా ఉండిన తర్వాత మళ్ళీ సెకండ్ వన్ ఏంటంటే కొంతమంది హైట్ కూడా ఉంటుంది. సో ఎక్కువ తక్కువ ఆ హైట్ కూడా మనం మెజర్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే బార్ మీరు హోల్డ్ చేసినప్పుడు షోల్డర్ లెవెల్ అంటే షోల్డర్ లెవెల్ ఇక్కడ స్ట్రైట్గా వస్తే ఇక్కడ నుండి కొంచెం వైడ్గా అంటే ఇక్కడ ఏదైతే మిడిల్ పాయింట్ ఉందో మెజర్ తీసుకోండి. సో ఈ విధంగా 2 times మెజర్ తీసుకోండి. 1 అవుట్ 2 రైట్. సో దీనికన్నా కొంచెం వైడ్గా తీసుకోండి అంటే మీ షోల్డర్ లెవెల్ తీసుకున్న తర్వాత లిఫ్ట్. సో జనరల్గా బార్ లిఫ్ట్ చేసినప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ రిస్ట్ గ్రిప్ వచ్చేసి కంప్లీట్గా బ్యాక్ సైడ్ ప్రెస్ చేసి పెడతారు. సో దీన్ని మీరు ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రిస్ట్ ఇంజురీస్ అండ్ రిస్ట్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటాయి. సో మనం ప్రాపర్ గ్రిప్ తీసుకోవాల్సింది ఎలా అంటే రిస్ట్ స్ట్రైట్గా పెట్టాలి రైట్. సో ఈ విధంగా హోల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ చెస్ట్ మసిల్స్ అనేది దీంట్లో స్క్వీజ్ అయిపోయి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్లా మీరు గ్రిప్ తీసుకోవడం వల్ల మీకు ఫోర్ ఆర్మ్ డెవలప్ కూడా దీంట్లో అవుతుంది. అండ్ అలాగే ప్రాపర్ వెయిట్ అనేది మీరు దీన్ని హోల్డ్ చేయగలుగుతారు. సో వెయిట్ హెవీగా కాకుండా లైట్ వెయిట్ అయినా పర్వాలేదు. సో గ్రిప్పింగ్ ఇలాగే తీసుకొని అండ్ వెయిట్ని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే బార్ కూడా కంప్లీట్గా పైనకు ఈ అప్పర్ చెస్ట్ దగ్గర కాకుండా లోవర్లో సో కంప్లీట్గా డౌన్ డౌన్. సో ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తే మీరు దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ నక్కుల్స్ నుండి ఎల్బోస్ వచ్చేసి 90 degrees స్ట్రైట్గా ఉండి బార్ని పైకి పుష్ చేసే విధంగా ఉండాలి. సో అప్. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చెస్ట్ ఆటోమేటిక్గా స్క్వీజ్ అయిపోతుంది. సో డౌన్ 15 repetitions స్లోలీ. సో దీన్ని వెయిట్ని మీరు ఇక్కడ టచ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అక్కడ వరకు తీసుకొని వెయిట్ని పుష్ చేయడానికి ట్రై చేయండి. సో పుష్ చేస్తున్నప్పుడు ఏంటంటే చెస్ట్ మసిల్స్ ఆటోమేటిక్గా స్క్వీజ్ అవుతాయి. సో నార్మల్గా మీరు ఇదివరకు పాత గ్రిప్పింగ్ కానీ తీసుకొని ఒకవేళ రిస్ట్ రొటేట్ కానీ చేసినట్లయితే రిస్ట్ పెయిన్ వచ్చి మీరు దీన్ని కాన్సన్ట్రేట్ చేయడం పక్కన పెడితే ఆ డెవలప్మెంట్ అనేది చేయలేరు అన్నమాట. సో ప్రాపర్గా ఇది జస్ట్ ఎంటీ బారే పెట్టుకున్నాం మనం. మీరు ఒకవేళ దీంట్లో మీరు ఓకే చేయగలుగుతున్నాము అన్నప్పుడు స్లోగా మీరు వెయిట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. 2.5, 5, 10 kgs ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో బ్రీతింగ్ ప్యాటర్న్ ఏంటి అంటే పుషప్స్ ఎలాగైతే మనం చేస్తామో సో పుషప్స్ చేసిన విధంగా ఈ బార్ అయితే కిందికి వస్తున్నప్పుడు ఇన్హేల్ విత్ నోస్, సో బార్ పైకి వెళ్తున్నప్పుడు ఎక్సెల్ విత్ మౌత్. సో ఈ బ్రీతింగ్ ప్యాటర్న్ చేసినప్పుడే మీకు చెస్ట్ మసిల్స్ యాక్టివేట్ అవుతాయి అండ్ ఈ డయాఫ్రామ్ కూడా కంప్లీట్గా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో అలా చేసినప్పుడే మీకు ఒక వేరియేషన్ ఒక ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. సో రిలాక్స్. స్టార్టింగ్లో మీరు చేసేటప్పుడు ఒక 15 to 20 counts వరకు చేసినా పర్వాలేదు. సో స్లోగా వెయిట్ ఇంక్రీజ్ చేయండి అండ్ అలాగే రెపిటేషన్స్ కూడా పెంచవచ్చు. జస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ రిస్ట్ గ్రిప్ ఏదైతే ఉందో ఈ సైడ్కి కాకుండా స్ట్రైట్గా పెట్టాలి అండ్ అలాగే థంబ్ ఫింగర్ని ప్రాపర్ గ్రిప్పింగ్ అంటే ఈ విధంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడే మీకు ఫోర్ ఆర్మ్ డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం రిస్ట్ స్ట్రెంత్ కూడా వస్తుంది. సో చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు దేని విషయంలో అంటే లిఫ్ట్ చేస్తున్నప్పుడు లేదంటే ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు నార్మల్ చెస్ట్ వర్కౌటే కాదు వేరే ఏది చేసినా కానీ రిస్ట్ పెయిన్ వస్తుంది అండ్ అలాగే వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయలేకపోతున్నాము అని చెప్పి జనరల్ కంప్లైంట్స్ అనేవి దాంట్లో ఉంటాయి. ఒకవేళ మీరు ఈ గ్రిప్ ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ దీంట్లో మీకు కనిపిస్తుంది. సో ఇది ఫ్లాట్ బెంచ్ ఫస్ట్ వేరియేషన్. సో నెక్స్ట్ ఇంక్లైన్లో ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు.
సో ఫ్రెండ్స్, మనం సెకండ్ వేరియేషన్ వచ్చేసి బార్బెల్ ఇన్క్లైన్ ప్రెస్ చేయబోతున్నాం. సో ఈ వేరియేషన్ వచ్చేసి మనము ఇన్క్లైన్ చెస్ట్ గురించి, అంటే ఈ అప్పర్ చెస్ట్ గురించి చేయబోతున్నాం. ఎప్పుడైనా సరే వెయిట్ తీసుకునేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బార్బెల్ లిఫ్ట్ చేసేటప్పుడు రెండు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఉండే పొజిషన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆ గ్రిప్పింగ్ ప్రాపర్ రిస్ట్ ఎలా పట్టుకుంటున్నాము ఆ ప్రాపర్ గ్రిప్పింగ్ అనేది మనం దాంట్లో చూసుకోవాల్సి ఉంటుంది. సో లై డౌన్. ఈ వేరియేషన్ చేసేటప్పుడు ఆ వెయిట్ని హోల్డ్ చేయడం ఇంపార్టెంట్. అంటే మనం లిఫ్ట్ చేసిన తర్వాత 1 సెకండ్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎంటీ బార్ కాబట్టి లిఫ్ట్, సో ఇది ఎంటీ బార్ కాబట్టి దీంట్లో మనకు వెయిట్ పెద్దగా లేదు కాబట్టి హోల్డ్ చేయగలుగుతాం. సో ఇనిషియల్గా మీరు 2.5 kg అలా లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే వెయిట్ని మీ హ్యాండ్స్లోకి తీసుకున్నప్పుడు 1 సెకండ్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసిన తర్వాత స్లోగా కిందికి వెళ్తున్నప్పుడు డౌన్. సో దీంట్లో మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో సడన్గా లిఫ్ట్ చేసినప్పుడు ఏమైపోతుందంటే బ్యాలెన్స్ అన్ఈవెన్ అవ్వడం, అండ్ అలాగే ఆ గ్రిప్పింగ్ కూడా ప్రాపర్ పట్టుకోకపోతే కూడా మీకు ఆ డిస్టర్బెన్స్ అనేది దాంట్లో ఉంటుంది. సో దీన్ని తీసుకునేటప్పుడు మీరు ఇంకోటి కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే సేమ్ దీంట్లో కూడా రిస్ట్ స్ట్రైట్గా పెట్టేస్తాం డౌన్, అండ్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎల్బోస్ అండ్ రిస్ట్ ఈ రెండు కూడా సో ఒకే లైన్లో ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో అప్. అండ్ మీరు దీన్ని చేసేటప్పుడు సేమ్ ఇందాకట్లాగానే ఫ్లాట్ బెంచ్లో ఎలాగైతే చేసామో సో ఇన్క్లైన్లో కూడా మీరు చేస్తున్నప్పుడు బార్ కిందికి వస్తున్నప్పుడు ఇన్హేల్ విత్ నోస్, అండ్ పైకి వెళ్తున్నప్పుడు ఎక్సెల్ విత్ మౌత్. అండ్ సేమ్ థింగ్ చెస్ట్ మీరు స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది. సో బార్ కంప్లీట్గా చెస్ట్కి క్లోజ్గా వచ్చిన తర్వాతనే పుష్ చేయాలి. అండ్ అలాగే దీంట్లో కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీరు పైనకు వచ్చినప్పుడు ఎల్బో కంప్లీట్గా లాక్ చేయొద్దు. సో సాఫ్ట్గా ఉన్నప్పుడే ఈ చెస్ట్ పైన అనేది మీకు వెయిట్ పడుతుంది. సో అలా చేయడానికి ట్రై చేయండి. అండ్ దీన్ని కూడా మీరు 15 to 20 కౌంట్స్ వరకు చేయొచ్చు. ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఆ వెయిట్ హోల్డ్ చేయగలుగుతున్నామా ఆ దాంట్లో మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది. రిలాక్స్. సో ఇది మనకు బార్బెల్ సెకండ్ వేరియేషన్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్, సెకండ్ వన్ వచ్చేసి ఇంక్లైన్ ఫ్లాట్ బార్బెల్ ప్రెస్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు థర్డ్ వేరియేషన్లో ఉన్నాం. సో బార్బెల్ డిక్లైన్ ప్రెస్ అన్నమాట. జనరల్గా ఈ యొక్క డిక్లైన్ బెంచ్ అనేది చాలామంది అవాయిడ్ చేస్తారు. సో అవాయిడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ వేరియేషన్ని చాలామందికి ప్రాపర్గా చేయడానికి అనేది రాదు. ఎందుకంటే దీన్ని చెస్ట్ వేరియేషన్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ ప్రాపర్ గ్రిప్పింగ్ తీసుకోవడము అండ్ ఎలా చేయాలో తెలియక షోల్డర్ ఇంజ్యూస్ అయ్యే ఛాన్సెస్ అనేది దీంట్లో ఉంటాయి. అండ్ అలాగే ఆ బార్ దగ్గర తీసుకునేటప్పటికి ఏమవుతుందంటే డౌన్. సో వెళ్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ హెడ్కి టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఒక మిస్టేక్ లాగానే కౌంట్ చేస్తాం మనం. అండ్ అలాగే బార్ తీసుకున్నప్పుడు కూడా ఈ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ నుండి షోల్డర్ దగ్గరికి, అంటే ఇది కంప్లీట్గా ఇది చేయాల్సిన వేరియేషన్ ఏమో చెస్ట్ దగ్గర చేయాల్సి ఉంటుంది. సో ఎల్బోస్ అండ్ ఈ నకిల్స్ కలిపి ఈ స్ట్రైట్గా రావాలి. సో చాలామంది ఏంటంటే లోపల తీసుకుంటారు కాబట్టి దీంట్లో మైనస్ ఏమవుతుంది, దీన్ని పుష్ చేస్తున్నప్పుడు ఈ హ్యాండిల్ బార్స్ అనేవి మనకి ఇక్కడ టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా షోల్డర్ పైన మనకి ఇక్కడ వెయిట్ అనేది దీంట్లో పడుతుంది. సో అలా చేయకుండా మనం ప్రాపర్ గ్రిప్పింగ్ అనేది దీంట్లో తీసుకుందాం. సో కమ్ దిస్ సైడ్. సో ఈ విధంగా హోల్డ్ చేసి సేమ్ గ్రిప్పింగ్ ఇందాక ఫస్ట్ 2 వేరియేషన్స్ చేసినట్టు దీంట్లో కూడా ఎల్బో రిస్ట్ అనేది స్ట్రైట్గా పెట్టాల్సి ఉంటుంది. సో స్ట్రైట్గా హోల్డ్ చేసి డౌన్ డౌన్. సో చెస్ట్కి స్ట్రైట్గా తీసుకొని మళ్ళీ పుష్ చేయాల్సి ఉంటుంది అప్. సేమ్ దీంట్లో బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఇందాకట్లాగా చేస్తాము. ఇన్హేల్ విత్ నోస్, బార్ కిందికి వస్తున్నప్పుడు బ్రీత్ తీసుకోవాల్సి ఉంటుంది. పైకి వెళ్తున్నప్పుడు అది పుష్ చేస్తున్న విధంగానే ఆ చెస్ట్ మసిల్స్ని మనం స్క్వీజ్ చేస్తే మంచి ఎఫెక్ట్ అనేది దీంట్లో ఉంటుంది. సో చాలామందికి తెలియక దీంట్లో మిస్టేక్ చేసేది బ్యాక్. సో ఇలా తీసుకున్నప్పుడు ఈ షోల్డర్ కంప్లీట్గా రిలాక్స్ పొజిషన్కి వచ్చేసి ఇక్కడ నుండి పుష్ చేస్తారు. సో షోల్డర్ ఇంజురీస్ అవుతాయి. అండ్ అలాగే పుష్ చేస్తున్నప్పుడు ఇక్కడ టచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలా టచ్ అయినప్పుడు ఏంటంటే మీకు వెయిట్స్ ఉంటాయి కాబట్టి సైడ్కి బ్యాలెన్స్ అన్ఈవెన్ అవ్వడం, లేదంటే వన్ సైడ్ కింద పడిపోవడం అలాంటి ఛాన్సెస్ అనేవి దీంట్లో ఎక్కువ ఉంటాయి. సో మీరు ప్రాపర్గా కానీ చేసినట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ వేరియేషన్. సో కరెక్ట్ చేయగలిగితేనే చేయండి. లేదంటే మీకు ఒకవేళ ఇది మీరు చేయలేకపోతే దీని ప్లేస్లో మీకు డౌన్. సో దీని ప్లేస్లో మీకు చెస్ట్ డిక్లైన్ ప్రెస్ మెషిన్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో ఒకవేళ ఇది మీరు యూజ్ చేయాలనుకుంటే ప్రాపర్ గ్రిప్పింగ్ అండ్ టెక్నిక్స్తో చేయడానికి ట్రై చేయండి. సేమ్ ఇది కూడా మీరు వెయిట్ ఇనిషియల్గా వేయాల్సి ఉంటుంది. 2.5 అలా వేస్తూ ఒక 3 సెట్స్ వరకు మీరు 15-20 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు దీంట్లో. రిలాక్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనం బార్బెల్ చెస్ట్ ప్రెస్ ఏ విధంగా చేయాలో 3 బెంచెస్ని చూసాము. ఒకటి ఫ్లాట్ బెంచ్, సెకండ్ వన్ ఇంక్లైన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిక్లైన్ బెంచ్ని. సో గ్రిప్పింగ్ ఎలా తీసుకోవాలి, ఎలా దాన్ని యూజ్ చేయాలి, ఆ వెయిట్స్ ఎలా మనం తీసుకోవాలో దీంట్లో మనం నేర్చుకున్నాం. సో అది క్లియర్గా తెలిసిందని చెప్పి అనుకుంటున్నాను.
సో అండ్ అలాగే బార్బెల్ నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డంబెల్స్ ఎలా చేయాలి, వాటిని ఎలా గ్రిప్పింగ్ తీసుకోవాలి, దాంతో ఎలాంటి ప్రాపర్ వేరియేషన్ చేస్తే మనకు చెస్ట్ డెవలప్ అవుతుంది అండ్ అలాగే చెస్ట్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుందో దాంట్లో నేర్చుకుందాం. సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.